హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అంటే 14/1/2025 సంక్రాంతికి చివరగా రిలీజ్ అయిన 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాని ఎర్లీ మార్నింగ్ 9 షోకి టికెట్ బుక్ చేసుకొని మరీ ఎళ్లి చూసొచ్చాను. బికాజ్ ఆ రివ్యూ మీకు ఫస్ట్ షేర్ చేసుకునే ఉద్దేశంతో. ఈసారి సంక్రాంతికి రిలీజ్ అయిన వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఈజ్ 'సంక్రాంతికి వస్తున్నాం'. మరి ఈ సినిమాలోని విశేషాలు మాట్లాడుకోవడానికి వెళ్దామా? ఈ సినిమాలో మనం మొదటగా మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ అనిల్ రావిపూడి. సో, ఇదే కామెడీ జోనర్‌లో వచ్చిన ఆల్మోస్ట్ అంటే ఇంతకుముందు వచ్చిన 'ఎఫ్2' అండ్ 'ఎఫ్3'. సో, అదే రేంజ్ కామెడీని అందించిందా? లేదా? అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే స్టోరీ 'ఎఫ్2' అండ్ 'ఎఫ్3'తో కంపేర్ చేసుకుంటే ఇట్ వాస్ క్వైట్‌లీ డిఫరెంట్. బట్ కామెడీ ఈజ్ కామెడీ. బట్ కంప్లీట్‌లీ డిఫరెంట్. అది ఎలాగా అనంటే ఈ ప్రీవియస్‌గా ఉన్న కాస్టింగ్‌లో చాలా చేంజెస్ అయితే చేశారు. సో, ఎక్సెప్ట్ వెంకటేష్ రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ గూడా కొత్తవే. సో, దీంట్లో కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటుంటే వెంకటేష్ గారు అండ్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, వీటీవీ గణేష్, వన్ ఆఫ్ ద బాలీవుడ్ యాక్టర్ గూడా ఉన్నారు. 'ఎనిమల్' మూవీలో ఉంటారు కదా! సో, ఫ్రెడ్డీ. సో, దెన్ వీళ్ళందరి మధ్య జరిగే ఒక కామెడీ షోనే ఈ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో మెయిన్ స్టోరీలోకి వెళ్తే ఈ వెంకటేష్ ఈజ్ ఎన్ పోలీస్ ఆఫీసర్. సో, ఈ రాజకీయ నాయకులు ఆయనని సొంత కార్యక్రమాల కోసం యూజ్ చేసుకుంటున్నారని చెప్పేసి ఆయనకి జాబ్ మీద విరక్తొచ్చేసి ఆయనే జాబ్‌ని వదిలేసేసి సస్పెండ్ అయ్యి బయటికెళ్ళిపోతాడు. సో, ఎళ్ళిన తర్వాత అక్కడ గోదావరి డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసేసుకొని అక్కడే ఒక నలుగురు పిల్లలతో హ్యాపీగా సంతోషంగా గడుపుతా ఉంటాడు. సో, ఇన్ బిట్వీన్ మా మన తెలుగు పర్సన్ అమెరికాలో నంబర్ 1 కంపెనీకి సీఈఓగా ఉంటారు. సో, ఆ క్యాండిడేట్ ఫస్ట్ నేను తెలంగాణకే వస్తాను. ఎక్కడికి రాను, ఢిల్లీకి రాను, ఎక్కడికి రానని చెప్పేసేసి తెలంగాణకొస్తాడు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఈ ఈటీవీ గణేశన్ గారు ఆ పార్టీ అంటే ఏదైతే ఉందో ఒక పొలిటికల్ పార్టీ ఉందో ఆ పార్టీకి మెయిన్ అధ్యక్షుడు. సో, ఆయన ఫార్మ్ హౌస్‌కి తీసుకొని పోతాడు. అక్కడి నుంచి ఆళ్ళని కిడ్నాప్ చేస్తారు. అక్కడి నుంచి ఈ స్టోరీ ఎలా మారిందనంటే ఈ వెంకటేష్ మళ్ళీ రిటర్నొచ్చి సో, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ కదా! సో, రిటర్నొచ్చి అతన్నెలా కాపాడాడు. మీనాక్షికి, వెంకటేష్‌కి డ్యూరింగ్ పోలీస్ టైమ్‌లో లవ్ స్టోరీ ఉంటది. సో, ఆఫ్టర్ దట్ హి వెంట్ గోదావరి. దెన్ హి మ్యారీడ్ ఐశ్వర్య రాజేష్. సో, వీళ్ళిద్దరి మధ్య ఎలా సెట్ అయింది. వాళ్ళు ఫైనల్‌గా అతన్ని ఎలా కాపాడారు. ఆ సిట్యుయేషన్‌లో జరిగిన డ్రామా ఏంటి అనేది సినిమా అనేది చాలా బాగా తీశారు. అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఎంటర్‌టైనర్ ఇన్ దిస్ సంక్రాంతి. సో, మాస్ గావాలి అనుకుంటే 'డాక్ మహారాజ్‌కెళ్ళొచ్చు. అండ్ క్లాస్ అండ్ కామెడీ గావాలనంటే 'సంక్రాంతికి వస్తున్నాం'కెళ్ళొచ్చు. సో, దీస్ ఆర్ ద బెస్ట్ మూవీస్ ఇన్ దిస్ 2025 సంక్రాంతి. అంటే స్టోరీలో అక్కడక్కడ మనకు లాగ్ అయితున్నట్టు కొంచెం కొంచెం బోరింగ్‌గా అనిపిస్తా ఉంటది. బట్ ఏమో అంటే యాక్చువల్‌గా ఇంతకుముందు తీసిన 'ఎఫ్2' ఎంత పెద్ద హిట్ అయిందో మనం అందరం చూసాం. అయితే నాకైతే బాగా గుర్తుంది. నేను మా సిస్టర్స్‌తో కలిసి నేను ఆ సినిమాకెళ్ళాను మా ఊర్లో ఫస్ట్ టైమ్. కానీ ఆ సినిమాకెళ్ళినప్పుడు ఆ థియేటర్ ఫుల్ అయింది. ఎందుకంటే మా ఊర్లో అన్నీ సింగిల్ స్క్రీన్‌లే ఉంటాయి. సో, మేము గూడా ఒక థియేటర్‌కెళ్ళాం. చక్కగా కూర్చున్నాం. సెట్ అయిపోయాము. సినిమా ఫస్ట్ స్టార్టింగ్ అయిన దగ్గర నుంచి సినిమా బయటికి ఎండింగ్‌కొచ్చేంత వరకు ఆ 2 రోజుల వరకు ఆ హైప్ అయితే మైండ్‌లో నుంచి పోలేదు. అసలంతా పగలబడి నవ్వాము. చెక్కలైపోయింది ఆ సినిమా చూసిన తర్వాత మాకైతే. అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో 'ఎఫ్3'కెళ్ళాం. 'ఎఫ్3' గూడా ఓకే. నేనేం కాదనట్లేదు. 'ఎఫ్3' గూడా ఓకే బానే ఉంటది. బట్ మరి 'ఎఫ్2'తో కంపేర్ చేసుకుంటే తక్కువగానే ఉంటది. సో, నేనైతే ఎక్స్‌పెక్ట్ జేసి పోయా. అంటే బేసిక్‌గా మనం సినిమాకెళ్ళే ముందు ఎక్స్‌పెక్టేషన్స్ షుడ్ బి జీరో. మనం జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో పోతేనే ఈ రోజుల్లో సినిమానైతే ఎంజాయ్ జేయగలుగుతాం. విత్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో పోతే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతాము. బట్ ఈ సంక్రాంతికొస్తున్నాం. ఈ సినిమా అయితే ఇట్స్ ఓకే. నాట్ ఫుల్ ఓకే. ఇట్ ఈస్ ఓకే. సినిమా అయితే బానే ఉంది. మనకు ఎక్కడ బోర్ అనేది కొట్టదు. అంటే కొంచెం కొంచెం లాగింగ్ అనిపిస్తది. అక్కడక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ వస్తా ఉంటాయి. ఆ వెంకటేష్ గారి కొడుకు క్యారెక్టర్ చేసిన ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. సో, ఆ పర్సన్ క్యాండిడేట్ అయితే ఆ కామెడీ అయితే సూపర్‌గా ఉంది. సో, మొత్తానికి కాస్టింగ్ అంతా సెట్ అయిపోయింది. డైరెక్షన్ అంతా బావుంది. స్క్రీన్ ప్లే అయితే బావుంది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఇఫ్ యూ కెన్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ దిస్ సంక్రాంతి ఈస్ దట్ ఈస్ ఎ గుడ్ మూవీ. వీ కెన్ గో అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ. అండ్ మనకి అక్కడక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఫైటింగ్స్ ఉంటాయి. సో, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఐ అష్యూర్ యూ కెన్ ఎంజాయ్ this entire movie. Thank you.